కేసీఆర్ పాత్ర ఏమీ లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తనలాంటి వాళ్ళు మంత్రి పదవికి రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చిందన్నారు. కేసీఆర్ పేరు చెప్పుకొని కేటీఆర్, హరీష్ రావు, కవిత చెలామణి అవుతున్నారని విమర్శించారు. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లో ఉంటూ ప్రతిపక్ష బాధ్యత నిర్వహించకుండా వ్యవహరిస్తున్న కేసీఆర్ కు స్థానిక సంస్థల ఎన్నికలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి. నల్గొండ ఎండబెట్టి ఎస్ఎల్పి సొరంగాన్ని బండబెట్టి ఉదయ సముద్రం పూర్తి చేయకుండా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కాలు కూడా పెట్టాలి. 10 ఏళ్ళు జిల్లా మినిస్టర్ పెట్టాలి, కేటీఆర్ పెట్టలే. అలాంటి వచ్చి వాడు వీడని మాట్లాడి నా మీద. అప్పుడు నేను చెప్పిన గాంధీ భవన్లో, అరే నువ్వు బచ్చగాని మీ నాయన పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు, హరీష్ రావు వాళ్ళ మామ పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఒక రైతు కొడుకుగా ప్రజల నుంచి పోరాటం చేస్తున్నా, మీరిద్దరు నా ఖాళీ కోటితో సమానం, గడియారం జరుగుతున్న ఛాలెంజ్ నిలుతో కాదు, మీ నాయనని రమ్మని చెప్పి నేను గాంధీ భవన్ చెప్పినా. ఇవాళ చాలా సంతోషం, బయటకు వచ్చిండు. ఆయన చేసిన పాపాలన్నీ రేపు అసెంబ్లీలో కాదు, బయట కాదు, ఎట్లా ఎండగడుతున్నారో తెలంగాణ ప్రజలు చూస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే మెడ నరుక్కుంటానికి 10 లక్షల సార్లు అన్నాం. దళితులు 3 ఎకరాలు ఇస్తా, లేకపోతే 2 ఎకరాలు ఉంటే ఎకరం యాడ్ చేసి బోర్ వేసి మోటార్ వేసి రైతుని చేస్తా అన్నాం. డబ్బులు పెట్టు, నీ బిడ్డ అల్లుడు నీ గొర్రెలు ఏడగట్టేస్తామన్నాం. ఎన్ని ఇల్లు కట్టాం? ఉదాహరణ నల్గొండ కాన్సెన్స్ తీసుకున్నాం. 979 ఇల్లు కట్టి ఒక్క ఇల్లు కూడా గృహోపయోగం చేయలేదు. పత్రికా సోదరులు ద్వారా కేసీఆర్ నేను ఫామ్ హౌస్లోకి వెళ్ళి మాట్లాడినావు ఇంతకుముందు. ఆయన అంటూ నువ్వంటే ఫామ్ హౌస్ అంటున్నావు, నువ్వే చెప్పినావు ఫామ్ హౌస్ ఉంది, ఎకరానికి ₹1 పంట పద్ధతి అని చెప్పి నువ్వే చెప్పినావు. ఫామ్ హౌస్లో ఉన్నావు. ఫామ్ హౌస్కి వెళ్ళి ఇంతకుముందు ఏదో రైతు కొందని పిలిపించుకొని మాట్లాడినావు. రేపటికి వెళ్ళి తడాకా